ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ అమ్మాయి చేతికి నేను ఏ రోజు కూడా గోరింటాకు లేకుండా చూడలేదు. ఆ సీతకి గోరింటాకంటే అంత పిచ్చి. అంటే తన కోసం ఇలాగే గోరింటాకు రుబ్బి తీసుకెళ్లేవాడు అన్నమాట. ఏ కమాన్, యు ఆర్ ఇంటెలిజెంట్ బాయ్. గోరింటాక్తో కూడా ప్రేమ పడుతుందని నాకు ఇప్పుడే తెలిసిందన్నయ్య. ఇంకా తన కోసం శంకర్ గారు ఇంకా ఆపుతారా? ఇంకా ఆకు నలగలేదండి, అప్పుడే ఆపేమంటారేంటి? నేను చెప్పేది మీ సోది కథ ఆపుతారా అని. నా లవ్ స్టోరీ మీకు సోది కథలా ఉందా? ఎవరి ముందు ఏం మాట్లాడాలో తెలీదా మీకు? చిన్న పిల్లలకి చెప్పే స్టోరీనా అది? చిన్న పిల్లల? ఇక్కడ చిన్న పిల్లలు ఎవరున్నారండి? అయినా నాకు తెలియక అడుగుతాను, మీరేమైనా నాట్ సెంచరీలు పుట్టారా? ప్రతిదానికి 70 ఏళ్ల బామలాగా చాదస్తంగా మాట్లాడతారు. ఆ? అయినా నా లవ్ స్టోరీ అంటే మీకు కుళ్ళు. చాలండి, పోయి పోయి మీ లవ్ స్టోరీకే కుళ్ళుకోవాలి నేను. ఆ, హలో, మీతో మాటలు పెట్టుకుంటే మీ అన్నయ్య గోరింటాకు రుబ్బేసరికి నెక్స్ట్ వినాయక చవితి కూడా వచ్చేస్తుంది. తప్పకుండా ఇద్దరు. ఏంటి వచ్చి మీరు రుబ్బుతారా? మీరే రుబ్బండి. ఈ పని పూర్తయ్యేంత వరకు మీరు అసలు మాట్లాడకూడదు. ఆ. అక్కా, అన్నయ్య, అక్కా! చిచి, ఏంటండి మీరు ఇలా చేశారు? ఇందులో ఏముందండి, ఎవరికి దెబ్బ తగిలినా ఎవరైనా ఇలాగే చేస్తారు. ఇదొక ఫస్ట్ ఎయిడ్ లాంటిది. అయినా నేను ఏం చేసినా మీకు నచ్చదులేండి. వెళ్ళండి, నేనే రుబ్బుకుంటాను, నేనే తోసుకుంటాను. అక్క ఫస్ట్ నాకు. అక్క లేదక్క, ఫస్ట్ నాకు. అక్క ఫస్ట్ నాకు. ఫస్ట్ నాకు. చిన్నపిల్లల్లాగా ఇద్దరికి పెడతానులే, కామ్గా కూర్చోండి. చాపండి. ఏంటి, మీరు కూడా గోరింటాకు పెట్టుకుంటారా? లేదండి. మరైతే ఇంకెక్కడెందుకు, మీరు వెళ్ళి నిద్రపోండి. ఆ అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటుంటే ఇక్కడ మీకేం పని? హ, వాళ్ళకేం పనిలేదండి. మీరు గోరింటాకు పెట్టే విధానం చూసి పొరపాటున ఏ ఒలింపిక్స్ లో అయినా గోల్డ్ మెడల్ కొట్టేస్తారేమో అని ఆశ్చర్యంతో చూస్తున్నారండి. వద్దులేండి, మీ గోల్డ్ మెడల్ మీ దగ్గర పెట్టుకోండి. ఏంట్రా, చెప్పారు కదా, పదండి వెళ్ళి పడుకుందాం. ఆగండి, మీరెక్కడికి? అమ్మాయిలు ఒంటరిగా ఉన్నాం కదా, కాస్త తోడుగా ఉండమని అడగాలా? బతివలాడాలా మిమ్మల్ని? మీరు బతిమలాడినా కూడా దెబ్బలాడినట్టే ఉంటుంది. మీరు పదండ్రా, నేను వస్తాను. సరే పదరా. మీరు పెట్టండి. చాలా బాగుందక్క. అవునక్క, మా ఇద్దరికి నువ్వు గోరింటాకు పెట్టావు, మరి నీకెవరు పెడతారు కదా? అరే, దీనికి కూడా ఇంత ఆలోచించాలా? ఇలా ఇవ్వండి, పెడతాను. గోరింటాకే కదా. అది కాదండి. ఏం కాదు, ఊరుకోండి. రుబ్బిన వెంటనే పెట్టేసుకోవాలి, లేకపోతే సరిగ్గా పండదండి. అయ్యో, అది కాదండి. మీరేం మాట్లాడకండి. అసలు గోరింటాకు ఎలా పెట్టాలంటే,
ఇప్పుడు చూడండి ఎలా ఉందో చూసారా మన టాలెంట్. అరచేతిలో అందమైన ముగ్గులాగా భలే ఉంది కదా. ఇంత అందంగా గోరింటాకు పెడితే ఏడుస్తున్నారేంటండి? నచ్చలే? మా అక్క ఇంకా భోంచేయలేదు. అయితే ఓ, అయ్యో మీరు ఇంకా భోంచేయలేదా? ఆ విషయం ముందే చెప్పాలి కదండి. ఎక్కడ చెప్పనిచ్చారు? గోరింటాకు మీద ఏదో రీసెర్చ్ చేసినట్టు ఓ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. మమ్మల్ని ఇక్కడ మాట్లాడిచ్చారు. పాపం రాత్రంతా ఆకలితో ఎలా నిద్రపోతావక్క? ఓ పంచి కడిగేసుకుని తిని. వదే సరిగ్గా పండకపోతే మన ఓనర్ లాంటి ట్యాంకర్ గాడు మొగుడిగా వస్తాడని శంకర్ గారు చెప్పారు కదా. చిచి, అయితే నేను అసలు గోరింటాకు అడగను. మరి ఫుడ్ ఎలా? మీ అక్క ఆకలితో పడుకోకుండా చూసుకునే బాధ్యత నాది. మీరు బాగా తిన్నారు కదా, వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. చేసిందంతా చేసి ఇప్పుడు ఏం చేస్తారు? గట్టిగా రవ్వకండి, చుట్టుపక్కల వాళ్ళు వింటే తప్పుగా అనుకుంటారు. అసలే నేను డీసెంట్గా అయ్యింది స్ట్రీట్. మీరు భోజనం తినాలి అంతే కదా. ఒక్క నిమిషం ఆగండి. టట్టడాయ్, సదా మీ సేవలో శంకర్. ఏంటండి ఇది? అదేం ప్రశ్న అండి, భోజనం నేను కలిపి తినిపిస్తాను, మీరు హ్యాపీగా తినండి. మీకోసం స్పూన్ కూడా తీసుకొచ్చాను. అసలే మీరు హైజీనిక్ కదా. వద్దండి, ఎవరైనా చూస్తే బాగోదు. ఎవరు చూడకపోతే ఓకేనండి? కళ్ళు మూసుకోండి, ఎవరు చూడరు. అబ్బా, మీరు ఆకలితో పడుకుంటే నాకు పాపం. ఆ, రండి, తినండి. గౌరీ గారు, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్పనా? ఏంటి? ఈ స్పూన్తో కాలపడం తినడం అబ్బే మనకు సెట్ అవ్వట్లేదండి. ఎంచక్క చేతులతో కలిపి పెట్టేయమంటారా? ఏంటి? అబ్బా ముద్దలు పెడతానండి. ఆకలేస్తుంది, తప్పదు కదా. సరే తినిపించండి. అలా అన్నారు, బాగుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.